బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. అమరావతిలో ఈ నెల 9న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఉన్నందున ఆయన హస్తినాకు వెళ్లనున్నారు. తన ప్రమాణ స్వీకారానికి బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అయితే ఢిల్లీ వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే మరి కూటమి ప్రభంజనానికి పూర్తిగా కూడా మరి వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినటువంటి పరిస్థితి కనపడింది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మరి 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమైనటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఏదైతే మరి బీజేపీ అగ్రనేతలు అటు చంద్రబాబుకి పిలుపొచ్చింది, నిన్ననే పిలుపొచ్చింది. ఏదైతే మరి కేవలం బొట్టాబొట్టిగా బయటపడ్డటువంటి ఎన్డీఏ కూటమి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఖచ్చితంగా చంద్రబాబు అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతలు ఢిల్లీకి పిలుపునిచ్చారు. ఏదైతే మరి ఈ రోజు ఢిల్లీకి చేరుకొని రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా 9వ తారీఖు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అగ్రనేతల్ని అటు ప్రధానిని కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. అయితే జరిగినటువంటి ఫలితాల పైన కూడా ఒక అటు పూర్తిగా కూడా మరి అటు జనసేన గాని టీడీపీ కూటమి బీజేపీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో కొంత జోష్ లో ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నడూ మరి ఊహించినటువంటి ఫలితాలని చెప్పుకోవచ్చు. కేవలం 100 సీట్లు 110 సీట్లు వస్తాయని ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో కూడా సీట్లు రావడం అటు ఆనందాన్ని అద్దులు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు పవన్ కళ్యాణ్ నిన్న ఆయన నివాసానికి వెళ్ళినటువంటి అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కూడా తన కుటుంబ సభ్యులతో కూడా మరి చంద్రబాబుకి కలిసి కృతజ్ఞతలు తెలిసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా రానున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏర్పడేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి అనేక అంశాలు, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పటికే 10 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ముందస్తుగానే కూటమి ఏర్పడగానే అమరావతికి సంబంధించినటువంటి ముఖ్యంగా రాజధానికి సంబంధించి కూడా దీనిపైన చర్చించేటువంటి అవకాశం కనపడుతుంది. ఖచ్చితంగా రాజధానిలో అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి చంద్రబాబు అన్ని ఏర్పాట్లు కూడా చక్కచక్క జరిగిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా అటు బీజేపీ అగ్రనేతలు గాని, ప్రధాని గాని, ఎన్డీఏకి సంబంధించినటువంటి అగ్రనేతలు అమిత్ షా గాని ముందస్తుగా కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందంటే ముందుగానే ప్రజలకు ఒక భరోసా కల్పించినటువంటి నేపథ్యంలో ఊహించని తీర్పు ప్రజలు ఇచ్చారు. అటు జగన్ కోలుకోలేని దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఇలాంటి ఫిగర్ ని వారు ఎక్కడా కూడా ఊహించుకోలేనటువంటి పరిస్థితి. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మరి నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలు కోట్ల రూపాయలు మరి ప్రజలకి లబ్ధిదారులకు ఇచ్చినప్పటికీ పూర్తిగా కూడా వ్యతిరేకించారంటూ కూడా ఆయన కూటమికి కృతజ్ఞతలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక టీడీపీ కూటమికి ప్రజలు ఈ విధంగా పట్టం కట్టారు కాబట్టి ఖచ్చితంగా ఒక మరింత బాధ్యతని క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు ప్రజలు. ఎందుకంటే 3 రాజధానుల అంశానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాన్ని తీసుకున్నప్పటికీ ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయనటువంటి పరిస్థితి కనపడింది. అమరావతి పూర్తిగా కూడా శిథిలావతకు చేరినటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల క్రితం కట్టినటువంటి తాత్కాలిక బిల్డింగ్లు తప్ప ఇంతవరకు కూడా ఒక్క రాయి కూడా మరి కట్టడాలు లేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజధాని పైన అటు కూటమి తీవ్ర స్థాయిలో కూడా మరి అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. 2-3 రోజుల్లో కూడా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి పాలనపై దూకుడు పెంచేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. అటు పవన్ కళ్యాణ్ కి సంబంధించి కానీ జనసేన కలిసికట్టుగా రాబోయేటువంటి ప్రతి అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కూడా ప్రతి అంశం కూడా పవన్ కళ్యాణ్ కలుపుకొని పోయేటువంటి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఏదైతే మరి అగ్రనేతల్ని ఆహ్వానించడం, అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో ఎన్డీఏ కూటమిలో మరి ఎంపీలు దాదాపు
ఇంత పెద్ద మొత్తంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా Right. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి కూడా వారికి కూడా మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గం కూర్పు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. జనసేనకి మంచి ఫీచర్ ఉంది. జనసేన వాళ్ళని కూడా మంత్రి పదవులోకి తీసుకునేటువంటి అవకాశం, ఇవన్నీ అంశాలపైన అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీలు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా గెలిచినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా మంచి మంత్రివర్గం, అదేవిధంగా అమరావతి డెవలప్మెంట్ విషయంలో కూడా ఒక స్టాండ్ తో ముందుకెళ్లేటువంటి అవకాశం, ఇవన్నీ అంశాలపైన ఆహ్వానించడంతో పాటు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రావాల్సిన అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని అంశాలు కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.